ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక్క నిమిషం పల్లవి, ఇప్పుడే వస్తాను. పెదమా, అయితే పల్లవి ఈ కాంపిటీషన్లో పాల్గొనలేదు కదా? గీత, అలా అనకు. నాకెంత కష్టమైనా సరే ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా పాల్గొని తీరుతాను. అమ్మా, అది కాదమ్మా, నీ కాలు పరిస్థితి. తాతయ్య గారు, నన్ను వద్దని చెప్పకండి. నేను ఈ పోటీలో పాల్గొంటుంది నా కోసం కాదు, అందరి కోసం. అమ్మా, నేను వెళ్తానమ్మా, ఎలాగైనా వెళ్తానమ్మా. అమ్మా, అమ్మా పల్లవి, నేను వెళ్ళొస్తానమ్మా. అది కాదు పల్లవి, ఇప్పుడు పర్వాలేదమ్మా. గీత పద. పల్లవి, ఏంటి మమ్మీ ఇది? తన కాలు విరగొట్టిన కాంపిటీషన్కి వస్తానంటుందేంటి? కుండి పొరపాటును కాలు మీద పడింది. తల మీద పడి తల పగిలిపోయి ఉంటే బాగుండేది. పోనీలే మమ్మీ, ఇక్కడ నీ ప్రయత్నం నువ్వు చేశావు. దాని అదృష్టం బాగుండి తప్పించుకుంది. కానీ అక్కడ సుమలత ఆంటీ ఉంది కదా, మేమిద్దరం చూసుకుంటాం. అక్కడ మాత్రం ఇది గెలవడం అనేది జరగదు మమ్మీ. కాసేపట్లో కబడ్డీ పోటీలు రా. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఏమో. ఈ పోటీలో మన చరణ్ గారి టీమే గెలవాలరా. లేదు, పల్లవి టీమే గెలుస్తుంది. బొమ్మ పొరిచేద్దామా? అక్షిత దగ్గరేముంది అహంకారం తప్ప. అదే మన పల్లవిని గెలిపిస్తే పెంచిన ఫీజులు రద్దవుతాయి, మనందరికి కూడా హెల్ప్ అవుతుంది. అవును, మనందరం పల్లవికే సపోర్ట్ చేయాలి. అవును, మనం చరణ్కే ఫుల్ సపోర్ట్ గా ఉండాలి. అలాగే చేద్దాం. సరే. హాయ్ రా. హాయ్ రా. హాయ్. హాయ్. అంతా ప్రిపేర్ గా ఉన్నారు కదా? అరే రండి. అక్షిత, మీరందరూ రెడీయే కదా? అందరం రెడీ. పోటీలో పల్లవిని ఓడించి దాన్ని మట్టి కరిపించడానికి మేమంతా రెడీగా ఉన్నాం. ఇది మనకి ప్రెస్టేజ్ ఇష్యూ. అంతేకాదు చరణ్, ఇది ఆంటీ కూడా ప్రెస్టేజ్ ఇష్యూ. ఈ పోటీలో పల్లవిని ఓడించి నేనేంటో చూపిస్తాను. ఆంటీకి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి చూపిస్తాను. అదిగో మేడం గారు వస్తున్నారు.
నమస్తే మేడం. ఏంటమ్మా ఏమైంది, కుంటుతున్నారు? ఇంట్లో పల్లవి కాలు మీద పూల కుండి పడింది. అయ్యో, ఎక్కడమ్మా? అయ్యో, అంత పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆట ఎలా ఆడుతావు అమ్మా? ఆడుతుంది. తన కాలు మీద పడిన పూలకుండి తన కాలుని దెబ్బతీయగలదు, కానీ తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు. అవును, మన టీంలో ఇంకొక అమ్మాయి ఉండాలి కదా, తనేది? ఫోన్ చేసాం మేడం, బయలుదేరానని చెప్పింది. సరే, చూడండి, అందరూ కలిసికట్టుగా ఆడితేనే గెలిచే అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భయపడొద్దు. ఆట మొదలు పెట్టండి మేడం, మేమేంటో చూపిస్తాము. అటేమో ఫ్రెండు, ఇటేమో లవ్వరు. అక్షిత కూడా ఫ్రెండ్తో కలిసి పోటీలో ఉండుంటే ఎంత బాగుండేది. ఈ భూమి మీద ఇంతకు మించి ఎంకరేజ్మెంట్ ఇంతకు ముందు ఎవ్వరు చేయలేదు, ఇక ముందు ఎవ్వడూ చేయబోడు అనే రేంజ్లో ఎంకరేజ్ చేసేవాడిని. కానీ ఏం చేస్తాం, నా బ్యాడ్ లక్. ఇటు సపోర్ట్ చేయకపోతే ఫ్రెండ్ బాధపడుతుంది, అలాగని సపోర్ట్ చేస్తే నా మనసు బాధపడుతుంది. వాట్ కెన్ ఐ డూ? ఓ మై గాడ్! పదండి. మేడం, అంతా రెడీ మేడం. కాసేపట్లో 2 టీములు డ్రెస్ మార్చుకొని పోటీకి సిద్ధమవుతాయి. ఓకే, ఆ ఏర్పాటు అలాగే చేయండి. మేడం, పదండి. చరణ్, నువ్వు వీళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను ఆంటీతో మాట్లాడేస్తా. హాయ్ ఆంటీ. అక్షిత, ఈ పోటీ మనకి చాలా ఇంపార్టెంట్. ఐ నో ఆంటీ. అసలు ఆ పల్లవి పోటీకే రాకుండా ఉండాలని ఇంట్లోనే ప్లాన్ చేశాను.